నెక్స్ట్ దిశ విషయానికి వద్దాం. దిశలో యాదాద్రి కాదు యాదగిరి గుట్ట పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి. లాంఛనంగా ఉత్తర్వులు రావడమే తరువాయి. 2017లో యాదాద్రిగా పేరు మార్చిన బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు రివర్స్ అవుతున్న కేసీఆర్ నిర్ణయం 100% రివర్స్ అవ్వాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నిర్ణయం శభాష్ అనే చెప్పాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. యాదగిరి గుట్టానే ఉండాలి. మనం ఎక్కడికి పోయినా ఏడికి పోతున్నాం అంటే గుట్టకు పోతున్నామని అంటాం. నరసింహస్వామి గుట్టకు పోతున్నామని అంటాం. వీడియోలో యాదాద్రి అని తెచ్చి మనకు రుద్దిండు. చిన్నజీఆర్ చెప్పిండట, ఈయన ఫాలో అయ్యిండట. అంటే ఏం లేదు, మొత్తం చరిత్ర అంతా కేసీఆర్ చుట్టే తిరగాలి అన్న దాంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. నేనే ఉంటా సత్యదాకా ఎవడు ఉండడు, అది మార్చేటోడే లేడని అట్లా పేర్లు పెట్టుకుంటూ పోయిండు. యాదగిరి గుట్టను ముట్టుకున్నాడు, ఆగమైపోయి కూర్చున్నాడు ఇవాళ. సో ఇప్పుడు ఈ పేరుని 100% మార్చాల్సిందే. గతంలో కూడా ఈ డిమాండ్నే మనం వినిపించినాం, ఎందుకు యాదగిరి గుట్టగానే ఉండాలి అని. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది మంచి నిర్ణయం. యాదగిరి గుట్టగానే కంటిన్యూ కావాలి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరించే సందర్భంగా యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మారుస్తూ 2017 జనవరి 24న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ పేరును మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు యథావిధిగా గతంలో ఉన్నట్టుగానే యాదగిరి గుట్టగా మార్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఇదే విషయాన్ని ఆ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. నిర్ణయం జరిగిపోయిందని, మరికొన్ని గంటల్లోనే ఉత్తర్వులు జారీ అవుతాయని వ్యాఖ్యానించారు. అయితే ఇంకా ఉత్తర్వులు వెలువడలేదు. యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం భువనగిరి కేంద్రంగా ఏర్పాటైన కొత్త జిల్లాకు సైతం యాదాద్రి భువనగిరి అనే పేరునే పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో యాదగిరి గుట్ట తిరిగి పాత పేరుతోనే చెలామణి అవుతుందని మంత్రి స్పష్టత ఇవ్వడంతో జీవో కోసం ఎదురుచూపులు మొదలైనాయి. మరి జిల్లానేం పెడతారు? యాదగిరి గుట్ట భువనగిరి అంటారా? పేరు మ్యాచ్ అవుతుందా? ఎట్లా ఉంటుందో మరి, ఎట్లా పెడతారో.